జకరియా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయము. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను సియోను నొద్దకు మరల వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడవగు దేవా, మీ పాదములకు స్తోత్రమయ్యా. మీ వాక్యము ఉన్నతమైనది, మీ వాక్యము నిర్మలమైనది, నీ వాక్యము ప్రశస్తమైనది. అయ్యా మా తండ్రి, ఈ మాటలను మేము చదవటానికి, ధ్యానం చేయడానికి, ప్రకటించటానికి మేము తగిన వారము కానప్పటికీ, అయ్యా మీ ప్రేమ చేత ఈ వాక్యమును మేము ధ్యానం చేయడానికి, ప్రకటించడానికి కృపనిచ్చారు. అందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మా తండ్రి, మీ మాటలను మేము దినదినము ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ ముందుకు సాగిపోవడానికి కృపనిచ్చారు నాయన. నా తండ్రి, ఈ చదవబడిన మాట కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటను మేమిప్పుడు ధ్యానం చేయబోతుండగా మాకు మీ కృప అనుగ్రహించమని మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్య భాగములో ఉన్నటువంటి సత్యమును మేము తేటగా స్పష్టముగా నేర్చుకోగలగడానికి కృప అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ పుణ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ సమయాన ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి మాటలు చదువుతూ ఉన్నాను. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను సియోను నొద్దకు మరల వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి అంత్యకాలమున దేవుడు సంఘమునకు పెట్టబోతున్నటువంటి ఒక పేరు ఈ సమయాన మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సియోను వాసులతో మాట్లాడుతున్న మాట. నేను సియోను నొద్దకు మరలా వస్తాను. నేను సియోను యొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేస్తాను. యెరూషలేములో నేను నివాసము చేస్తాను. సత్యమును అనుసరించేటటువంటి పురమని, యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమని నీకు పేరు పెట్టెదను. ఈ పేర్లు దేవాది దేవుడు పెట్టబోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన యెరూషలేములోనికి వస్తాడు. యెరూషలేములో నివాసం చేస్తాడు. యెరూషలేములో నివాసం చేసిన తరువాత ఆ పట్టణానికి సత్యమును అనుసరించు పురమని ఒక పేరు, సత్యమును అనుసరించు పురమని పేరు. రెండోది, యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతము అనే పేర్లు నేను పెడతాను. ఈ పేర్లు
ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్న మాట. యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం అనే పేరు. యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం అనే పేరు. సత్యమును అనుసరించేటటువంటి పురం అనే పేరు ఆయన పెట్టబోతున్నాడు. దేవుని బిడ్డలారా, యెహోవా సెలవిచ్చిన మాట, నేను మరలా వస్తాను. ఈ మాట మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తాం. నేను మరలా వస్తాను, నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. నేను వస్తాను, వచ్చి నేను యెరూషలేములో నివాసం ఉంటాను. యెరూషలేము నివాసులకు ఒక పేరు పెడతాను. ఏమిటా పేరు చెప్పండి? సత్యమును అనుసరించు పురము. సత్యమును అనుసరించేటటువంటి పురము అనే పేరు యెహోవా పెట్టబోతున్న పేరు. రెండోది, యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతము అనే పేరు నేను పెడతాను ఈ పేరు. దేవుని బిడ్డలారా, సహజంగా అమ్మాయి గర్భవతి అయిన తర్వాత నెలలు నిండిన తర్వాత ప్రసవిస్తుంది. పాపనో బాబునో కంటుంది. కన్న తర్వాత మంచి పేరు సెలెక్ట్ చేస్తారు. ఆ పేరు ఒక భక్తుని పేరన్నా కావచ్చు, ఒక క్రీడాకారుడైతే ఒక మంచి క్రీడాకారుని పేరు పెడతాడు. ఓ రచయిత అనుకోండి, మంచి రచయిత పేరు పెడతాడు. ఓ సైంటిస్ట్ అనుకోండి, లేకపోతే ఇంకొకటి అనుకోండి. వారు తన అభిమానాన్ని బట్టి, అభిమాన నాయకుడిని బట్టో, లేకపోతే లోకస్తులు పెట్టే పేర్లు ఇంకొక భిన్నంగా ఉంటాయి. ఒక తారల పేర్లో, సినీ తారల పేర్లో, ఇంకొకళ్ళ పేరు పెడతారు. అదే విశ్వాసులు అనుకోండి, భక్తుల పేర్లు పెడతారు. భక్తుల పేర్లు, గ్రంథంలో ఉన్న పరిశుద్ధుల పేర్లు పెడతారు. అంటే పేరు ముందు పెడతాం, కానీ దేవుడు పేరు చివరన పెడతాడు. బిడ్డ పుట్టగానే మనం పేరు పెడతాం. ఏదో ఒక రోజు నామకరణం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, ఈ ఆశ ఏమిటి, లేకపోతే ఈ తల్లిదండ్రుల యొక్క ఆశ ఏమిటి, నేను ఏ పేరైతే ఈ బిడ్డకు పెడుతున్నానో ఆ పేరుకు తగిన విధంగా వీడు బ్రతకాలి అనే ఒక ఆశతో ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ పేరు పెడతారు. కానీ దేవుడు పెట్టే పేరు ఆ విధంగా ఉండదు. తన చిత్తంలో ఈ పేరుని ఎలా పెడతాడంటే, వాడు పుట్టిన తర్వాత అంటే సంఘములో చేర్చబడిన దినమే పుట్టిన దినం. సంఘంలో ఎప్పుడు చేర్చబడ్డామో, బాప్తీసం పొందిన నాడు సంఘంలో చేర్చబడ్డాం. బాప్తీసం పొందినాడు సంఘంలో చేర్చబడిన అప్పుడు నీవు సంఘంలో లేకపోతే గర్భంలో పడ్డావు, కడుపున పడ్డావు నువ్వు. అప్పుడప్పుడు స్త్రీలు మాట్లాడుకుంటుంటారు కదా, మేమండి ఈ పేటకు వచ్చినప్పుడు పెద్ద అబ్బాయి కడుపున పడ్డాడండి అంటాడు. ఎన్ని దెబ్బలు తగిలియండి? మన స్త్రీలు మాట్లాడుకునే భాష ఇట్లా ఉంటుంది. అలాగే కడుపున పట్టం అంటే గర్భమున పడటం. విశ్వాసులుగా లేకపోతే మీరు బాప్తీసం పొందటాన్ని బట్టి సంఘంలో చేర్చబట్టం అంటే సంఘం అనేది ఒక గర్భము. ఆ గర్భంలో పడ్డారు మీరు, పడిన తరువాత ఇక మీ విశ్వాస జీవితము, మీ ఆయుష్ కాలమంతా మీరు అనుసరించిన విధానాన్ని బట్టి అప్పుడు పేరు పెడతాడు ఆయన. తల్లిదండ్రులు ఎప్పుడు ఏం చేస్తారు? ముందు పేరు పెడతారు. ముందు పేరు పెట్టిన తర్వాత ఆ తర్వాత ఎవడో రాజు పేరు పెట్టుకున్నాడట. రాజు పేరు పెట్టుకొని వాచ్మెన్ లేదా సైనికుడు రాజుగారి పేరు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడంట, రాత్రిపూట డ్యూటీ చేయకుండా. ఆ తర్వాత రాజే అసలు వీళ్ళు ఎట్ట డ్యూటీ చేస్తున్నారని మారు వేషంలో వెళ్ళాడట. వెళ్తే రాత్రుల పూట డ్యూటీ చేయాల్సిన వాడు గోడ కానుకొని నోరు తెరిచి నిద్రపోతున్నాడట. అప్పుడు తట్టాడట, ఏయ్ ఏం పేర్రా నీ పేరు అన్నాడట. నా పేరు అని ఆయన పేరే చెప్పాడంట. ఉదాహరణకి అలెగ్జాండర్ అనుకోండి, ఏం పేరు నీ పేరు అంటే, నా పేరు అలెగ్జాండర్ సార్ అంటాడు. అలెగ్జాండర్ అనేవాడు ప్రపంచ చక్రవర్తి. ఒరే నా పేరు పెట్టుకొని రాత్రులు డ్యూటీ చేయకుండా నిద్రపోతున్నావా?
పేరన్నా మార్చుకో, నీ విధానం అన్నా మార్చుకో, నీ పేరన్నా మార్చుకో. అలెగ్జాండర్ లాగా ఉండాలని పెట్టి ఉండొచ్చు పేరు, నెపోలియన్ లాగా ఉండాలని పెట్టి ఉండొచ్చు పేరు, లేకపోతే అబ్రహాం లాగా ఉండాలని పెట్టి ఉండొచ్చు తల్లిదండ్రులు. కానీ అబ్రహాంకు ఆనవాలే కనపడదు. ఇస్సాక్ అనే పేరు పెడితే కనీసం ఇసుమంతా కూడా ఇస్సాకును పోలిన జీవితం ఉండదు. మన ఆశ తల్లిదండ్రుల ఆశ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని. దేవుడు అలా ఆశతో పేరు పెట్టడు. నీవు బ్రతికిన విధానమును బట్టి ఆయన నీ స్వభావమును అనుసరించి పేరు పెడతాడు. నీ స్వభావాన్ని అనుసరించి పేరు పెడతారు. ఆ స్వభావం చూచిన తరువాత నీకు పేరు పెడతాడు. ఇప్పుడు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం అనే పేరు ఎప్పుడు పెట్టాడు తెలుసా? అసలు ఆ పేరు భూలోకంలోనే రావాలి ఆమెకు. ఒకసారి చూడండి, మీకా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. చూచారా? అంత్య దినములలో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి. ఇది యెహోవా మందిరము పరిశుద్ధ పర్వతమని, యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం అనేటటువంటి పేరు ఆయన మరలా వచ్చి యెరూషలేముకు పెడతానన్న పేరు. యెరూషలేములో నివాసం ఉంటారని యెరూషలేముకు పేరు పెట్టి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం అనే పేరు పెట్టేశాడు. ఈ పేరు ఎట్లా పెట్టాడండి ఆయన అంటే, ఈ స్వభావమును అనుసరించి, యెరూషలేము యొక్క స్వభావమును అనుసరించి ఆయన పేరు పెడతాడు. ఎలా పెట్టాడంటే, ఈ పేరు ఎలా పొందుకుంది, ఎప్పుడు పొందుకుందంటే అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా అన్యజనులందరూ కూడా, విస్తారమైన ప్రజలు, అన్యజనులు, ఆయా జాతుల ప్రజలు అందరూ కూడా నదీ ప్రవాహం వలె సంఘంలోనికి రాబోతూ ఉన్నారు. సంఘంలోనికి వస్తారు. సంఘంలోనికి అన్యజనులు విస్తారంగా వచ్చే సమయం ఏది అంటే యెహోవా మందిర పర్వతము శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడినప్పుడు అప్పుడు వస్తారు అన్ని జనులు విస్తారంగా. అప్పుడు వస్తారు అన్ని జనులు ఒక నదీ ప్రవాహంలాగా వచ్చేస్తారు సంఘంలోనికి. ఇదే మాట యెషయా ప్రవక్త కూడా ప్రవచించాడండి. యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనంలో 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చూడండి. 2వ వచనం, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అద్దుకోండి, ప్రవాహము వచ్చినట్లు అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్యజనులు విస్తారముగా వస్తారు. ఎప్పుడు? సంఘం ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు, సంఘము ఎత్తైన శిఖరము మీద స్థిరపరచబడినప్పుడు యెహోవా మందిర పరిశుద్ధ పర్వతము శిఖరమున స్థిరపరచబడిన పర్వతము కొండల కంటే ఎత్తుగా ఎత్తబడినప్పుడు, ఉన్నతమైన స్థితిలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధతలో ఉన్నతమైన స్థితిలోనికి వచ్చినప్పుడు, సత్యమును అనుసరించే విషయంలో ఉన్నతమైన స్థితిలోనికి వచ్చినప్పుడు అప్పుడు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమని, సత్యమును అనుసరించు పురమని ఆనాడు పేరు పొందుతుంది. ఈ పేరుకు తగిన విధమైన జీవితం ఎప్పుడు వస్తుందంటే సంఘానికి అంత్య దినములలో సంఘమునకు ఒక శ్రేష్టమైన పేరు రాబోతుంది. శ్రేష్టమైన పేరు రాబోతుంది. దేవుని బిడ్డలారా,
పర్వతము అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరు. పర్వతము అనే పేరు యేసు ప్రభువారికి ఉండటాన్ని బట్టి వాడు కూడా ఆ పేరుతో పిలవబడ్డాడు. వాడు కూడా పెట్టుకున్నాడు ఆ పేరు. ఏ పేరు? పర్వతము. పర్వతము పర్వతము యేసుక్రీస్తు ప్రభువారికి పర్వతం అనే పేరు మీకు ఒక లేఖనంలో చూపిస్తాను చూడండి. రాజుల గ్రంథంలోనికి రెండవ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండట చూచెను. ఏమేమి ఉన్నాయట? యెరూషలేము చుట్టూ, ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేత నిండుట చూచెను. అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండుట చూచాడట. దానికి ముందు మాట ఏమిటి? ఎలీషా చుట్టూ ఏం గమనించాడు? పర్వతం. ఎలీషా చుట్టూ పర్వతము ఉన్నట్టు చూశాడు. ఎలీషా చుట్టూ పర్వతం ఎట్లుంటుంది? చుట్టూ పర్వతం ఉండటం సాధ్యమేనా? చుట్టూ పర్వతము ఉండటం సాధ్యమేనా? ఒక వ్యక్తి చుట్టూ పర్వతం ఉంటుందా? ఎలీషా చుట్టూ, ప్రభువా వీడ సిరియా సైన్యాన్ని చూసి బెదిరొచ్చాడు లోపలికి. ఎలీషా ఇంకా నిద్రలోనే ఉన్నాడు. దైవజనుడు ఇంకా నిద్రలోనే ఉన్నాడు. దైవజనుడా, సిరియన్లు మనలను చుట్టేశారు, అయ్యో మనం బంధించబడబోతున్నాం అని కేకలు పెట్టాడు. వెంటనే ఎలీషా ప్రవక్త కన్నులు తెరచి దగ్గరికి పిలిచి ఆ కన్నుగుడ్లు తాకి, ప్రభువా వీడు చూచునట్టు వీడి కన్నులు తెరువుము, వీడు చూచునట్టు వీడి కన్నులు తెరువు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన వెంటనే వాడి కన్నులు తెరవబడ్డాయి. తెరవబడినప్పుడు ఏం చూచాడు తెలుసా? ఎలీషా చుట్టూ ఏమున్నదట? పర్వతం ఉంది. ఎట్ట చూశాడో ఈ చూపు? ఎలీషా చుట్టూ పర్వతం ఉండటం ఏమిటి? ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉండటం సాధ్యం, చూడొచ్చు. నా చుట్టూ అగ్ని రథాలు ఉండటం చూడొచ్చు. కానీ ఎలీషా చుట్టూ పర్వతం ఉండటం ఎట్లా సాధ్యం? పర్వతము చుట్టూ ఉన్న పర్వతం. ఒక మాట చెప్పనా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాని చుట్టూ ఒక దూత కావలి ఉంటుందంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాని ప్రక్కన, వాని కుడి ప్రక్కన, వాడి ఎడమ ప్రక్కన, వాడు ముందు భాగానో లేకపోతే వాడికి వెనుక భాగానో అనాలి. ఒక దూత చుట్టూ కాపలా కాయటం సాధ్యమేనా? ఒక మంత్రి ఉన్నాడు అనుకోండి, ఒకే గన్మెన్ చుట్టూ ఉంటాడా? చుట్టూ గన్మ్యాన్లు అందరూ కలిసి ఒక వలయంలాగా ఏర్పడితే ఎంతోమంది గన్మ్యాన్స్ ఉంటే చుట్టూ ఉండటం సాధ్యమైంది. కానీ ఒక్కడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాని చుట్టూ ఒక దూత కావలిగా ఉండు. చుట్టూ ఏకకాలంలో ఉండగలిగిన దూత ఎవరు అంటే ఆయన ఒక మర్మ పురుషుడు. ఆయన నజరేయుడైన యేసు. మీరు ఊహించండి, ఒక బాడీగార్డు ఒక మంత్రినో, ఒక ముఖ్యమంత్రినో, ఒక ప్రధానమంత్రినో కాపాడుతున్నాడంటే చుట్టూ ఉండి కాపాడుతాడు. ఊరిక పక్కన ఉంటాడు, అలాగా ప్రక్కన నిలబడతాడు తప్ప చుట్టూ ఉండలేడు. కానీ ఈ మర్మ పురుషుడు నిన్ను ఏకకాలములో చుట్టూ ఉండగలిగిన వాడు. ఆయన పర్వతము. ఎలీషా చుట్టూ పర్వతం ఉంది. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. ఎలీషా చుట్టూ రథాలు ఉన్నాయి, అగ్ని గుర్రాలు ఉన్నాయి. అగ్ని రథములు కానీ అగ్ని గుర్రములు కానీ చుట్టూ ఉండటం సాధ్యమే. కానీ ఒక పర్వతం వ్యక్తి చుట్టూ ఉండటం అనేది ఊహకు అందదు. అంటే దేవుని యొక్క కాపుదల నీ ఊహకు అందదు. దేవుని యొక్క కాపుదల నీ ఊహకు అందదు. ఆ విధంగా నిన్ను కాపాడుతాడు. చుట్టూ ఉన్న
శిష్యుడు కన్నులు తెరవబడిన తర్వాత కనపడిన చిత్రం, విచిత్రమైన సంగతి కనపడింది. ఎలీషా చుట్టూ పర్వతం ఉన్నట్టు చూచాడు. ఎలీషా చుట్టూ పర్వతం ఉన్నట్టు చూచాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరు పర్వతము. పర్వతము ఇదే పేరు వాడికి వచ్చేది, పెట్టుకున్నాడు. ఆ పేరుతోనే పిలిచాడు దేవుడు. జకరియా గ్రంథంలో 4వ అధ్యాయంలో 8వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దానికి ముందు కూడా చదవండి. అప్పుడు అతడు జెరుబ్బాబెలుతో ఇట్లా, నేను యెహోవా వాక్కు ఇది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను అని పిలిచి, ఎవరిని పిలిచాడు అని చెప్పి, ఎవరిని పిలిచాడు? గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమా. ఎవరి గొప్ప పర్వతము? జెరుబ్బాబెలును అడ్డగించటానికి ఎంత మాత్రపు దానవు నీవు. గొప్ప పర్వతము. జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణకుడు, ఆలయంలో పరిచర్య చేస్తున్నటువంటి వాడు, ఆలయం నిర్మిస్తున్నటువంటి వాడు. కనపడిందమ్మా 4:6 నుంచి జకరియా గ్రంథం. బలము చేతనైన గాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. అదిగోండి గొప్ప పర్వతమా, గొప్ప పర్వతం. ఎవరండి గొప్ప పర్వతం? గొప్ప పర్వతం ఎవరు? పిలుస్తున్నాయన ఎవరు? యెహోవా పిలుస్తున్నాడు. ఓ గొప్ప పర్వతమా, నా సేవకుడైన జెరుబ్బాబెలు యొక్క పనిని అడ్డగిస్తావు నీవు. ఎంత మాత్రపు దానవు నీవు. చదును భూమి అయిపోతావు. జాగ్రత్త, చదును భూమి అయిపోతావు. ఈ గొప్ప పర్వతం, ఈ పర్వతం అపవాది యొక్క దేవుని పని పాడు చేస్తున్న ఒక దుర్మార్గపు వ్యక్తి, దేవుని పనిని పాడు చేస్తున్న ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఈ పర్వతం. దేవుని ఆలయ నిర్మాణమును పాడు చేస్తున్నటువంటి ఒక చీకటి ఆత్మ, చీకటి శక్తికి గొప్ప పర్వతము అనేటటువంటి పేరు. దేవుని బిడ్డలారా, ఈ పేరును ఇప్పుడు 2 వ్యక్తులకు చూసాం. ఒక ఆయనేమో ఎలీషా చుట్టూ కావలిగా ఉన్న పర్వతము, ఇంకొకడేమో జెరుబ్బాబెలు యొక్క పనిని పాడు చేస్తున్నటువంటి పర్వతం. 2 వ్యక్తులు. అయితే పనిని పాడు చేస్తున్న వాడేమో వాడు ఒక చీకటి సంబంధి. చీకటి మనలను కాపాడుతూ, మనలను సంరక్షిస్తూ, మన చుట్టూ ఆవరించి ఉన్న మర్మ పురుషుడేమో నజరేయుడైన యేసు. పర్వతమనే పేరు కలిగిన ఆయన, పర్వతమనే పేరు కలిగిన ఆయన. ఈ ఇద్దరికి ఇదే పేరుంది, పర్వతము. దావీదు భక్తుడు నా కొండ, నా కోట అని పిలవలేదా? ఇప్పుడు ఇదే పేరును యేసుక్రీస్తు ప్రభువారు తనకున్న పర్వతం అనే పేరు తన సంఘమునకు ఇవ్వాలి అని కోరాడు. ఈ పేరుకు తగిన జీవితం, ఈ పేరుకు తగిన బ్రతుకు, ఈ పేరుకు తగిన పరిచర్య, ఈ పేరుకు తగిన స్వభావం సంఘానికి ఎప్పుడు వస్తుంది అంటే అంత్య దినములలో ఖచ్చితంగా సంఘానికి ఈ పేరు రాబోతా ఉంది. అంత్య దినాల్లో రాబోతుంది. అంత్య దినాల్లో ఆ రీతిగా బ్రతకబోతుంది సంఘం. పరిశుద్ధత విషయంలో, పరిచర్య విషయంలో, విశ్వాస సంబంధమైన కార్యమును చేసే విషయంలో, భక్తిని కాపాడుకునే విషయంలో, ఈ లోకమును జయించే విషయంలో, పాపాన్ని ఓడించే విషయంలో, ఆత్మనియమాన్ని గెలిపించే విషయంలో సంఘం ఉన్నతమైన అనుభవాన్ని, అనగా పర్వత శిఖరమును పోలినటువంటి అనుభవాన్ని సంఘం పొందబోతా ఉంది. పర్వత శిఖరమున స్థిరముగా నిలిచినటువంటి ఇక ఆ పరిశుద్ధత ఎన్నటెన్నటికి కూడా
కదిలించలేరు ఎవరు. దేవుని బిడ్డారా, మనము ఈ దినాన పరిశుద్ధంగా ఉండొచ్చు, రేపటి దినాన మనం పరిశుద్ధంగా ఉంటామన్నది గ్యారంటీ ఉండకపోవచ్చు. నిన్నటి దినాన పరిశుద్ధంగా ఉండుండొచ్చు, ఈ దినాన పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉండొచ్చు. రేపటి దినాన అది ఒక శోధన కాలమో చీకటి కాలమో గనకైతే ఆ చీకటి సమయంలో పరిశుద్ధత అనేది మనకు ఏ రీతిగా ఉంటుందో తెలియదు. భక్తుడైన దావీదు గొప్ప దైవజనుడు, ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప దీర్ఘదర్శి, గాయకుడు, వాయిద్యకారుడు, రచయిత, పరిపాలన దక్షత కలిగినటువంటి వాడు, సైన్యమును నడిపించగలిగినటువంటి వాడు, అన్ని విషయాల్లో గొప్పవాడే. సాయంకాల సమయంలో నైవేద్యం సమర్పించే సమయం అది. ఆ సమయంలో, ప్రార్థనా సమయంలో ఈయన పరిశుద్ధత ప్రశ్నార్థకమయ్యింది. మనకు బాగా పరిచయమైన ఒక డాక్టర్ ఉన్నాడు, మంతెన సత్యనారాయణ రాజు అని. టీవీల్లో కూడా బాగా ఆకులు ఎక్కువగా వీటిని గురించి బాగా చెప్తుంటాడు. నీళ్లు తాగండి, అది తాగండి, ఇది తాగండి బాగా శుభ్రంగా చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పేయండి మంచివే. ఆయన అంటాడు, ఆరోగ్యవంతుడు అనగా ఎవరు అన్న మాటకి చాలా గొప్ప నిర్వచనం ఇచ్చాడు ఆయన. ఏమన్నాడంటే, ఆరోగ్యవంతుడంటే ఎవరంటే ఈరోజు ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యవంతుడు కాదు, రేపటి దినాన కూడా అతనికి అనారోగ్యము రానట్టయితేనే అతడు ఆరోగ్యవంతుడు. ఓ డాక్టర్ చెప్తున్నాడు, బీపీ వస్తుందన్న సంగతి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల దగ్గర కూడా గుర్తుపట్టలేరంట. షుగర్ వస్తుందన్న సంగతి 5 సంవత్సరాల తర్వాత దాకా కూడా గుర్తుపట్టలేరట. అది ఉన్నా కనపడదు. మనం ఏమనుకుంటాం, మనం చాలా హెల్దీ అండి, నో బీపీ నో షుగర్ అనుకుంటుంటాం. అంటే భవిష్యత్తులో ఒక 4-5 సంవత్సరాల తర్వాత బీపీ రావడానికి అవకాశం ఉంది సార్ అని డాక్టర్ చెప్పేటట్టయితే అతడు ఆరోగ్యవంతుడు కాడు అంటాడు ఈ డాక్టర్ గారు. అదే ఆత్మీయ జీవితానికి అన్వయిస్తే 5 సంవత్సరాల తర్వాత కూడా పడిపోవటానికి అవకాశం లేనటువంటి బ్రతుకును పరిశుద్ధత కలిగిన బ్రతుకు అంటారు. యెరూషలేము పర్వతము ఎలా తయారైందంటే యూదా అరణ్యంలోని ఉన్నత స్థలములను పోలి ఉండును అన్నాడు ప్రవక్త. ఈ ఉన్నత స్థలాలు దేని కొరకు ఉపయోగపడ్డాయంటే విగ్రహములను ప్రతిష్ఠించడానికి ఉపయోగపడ్డాయి. యూదా ఇప్పుడు పర్వత శిఖరమైంది. యూదా పర్వతము ఎలా తయారవుతుంది అంటే అరణ్యములో ఉన్నత స్థలమును పోలి ఉంటుంది. అంటే ఇప్పుడు పర్వతంగా ఉంది, కానీ భవిష్యత్తులో అది అరణ్యములోని ఉన్నత స్థలం అవుతుంది అని మాట్లాడారు. దేవుని బిడ్డలారా, కాబట్టి అందుకే మనం ఆలోచన చేయాలి. మనం భవిష్యత్తులో కూడా పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఇప్పుడే, రేపు పడిపోతాడు వీడు, ఏమోనండి రేపు ఎట్టుంటుందో తెలియదండి, ఈ రోజుకు మాత్రం అండి అంటే అప్పుడు యెహోవా పరిశుద్ధ పర్వతం అనే పేరు నీకు రాదు. ఎన్నటెన్నటికీ ఈ పర్వతము శిఖరమున స్థిరమాయను, శిఖరమున స్థిరపరచబడెను అన్నట్టయితేనే నీకు ఆ పేరు వస్తుంది, ఆ పేరు వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంఘానికి ఇదే పేరు రాబోతుంది. ఎప్పుడు? అంత్య దినములలో యెహోవా మందిర పర్వతం. మాట చూచారా? యెషయా గ్రంథం 2:2 ఏమన్నాడు? యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిర పర్వతము. మీకా 4:1 కూడా అదే మాట మాట్లాడారు. యెహోవా మందిర పర్వతము, శిఖరములు కలిగిన పర్వతములన్నిటికంటే కూడా, కొండలన్నిటికంటే కూడా ఇది ఉన్నతమైన స్థితిలోనికి వస్తుంది, ఉన్నతమైన స్థితిలోనికి వస్తుంది. జకర్యా ప్రవచిస్తున్నాడు, రేపటి దినాన భవిష్యత్తులో నీవు యెహోవా పర్వతము, యెహోవా మందిర పర్వతము అనేటటువంటి పేరు నీవు ధరించుకోబోతున్నావు ఆయన మరలా వచ్చినప్పుడు. కాబట్టి ఆయన మరలా వచ్చినప్పుడు ఈ పేరు నీకు కలగాలంటే
అంత్య దినములో యేసుక్రీస్తు ప్రభువారు రాకమునుపే ఈ పేరుకు తగిన విధంగా నేను బ్రతకాలి. దేవుని బిడ్డలారా, ఈ నామము లేకపోతే ఈ పేరు మనము ధరించుకోవటం కోసం ఒకటి రెండు లక్షణాలు జ్ఞాపకం చేస్తాను, చూడండి. కీర్తన గ్రంథంలో 125వ కీర్తన మొదటి వచనం చూస్తారా? యెహోవా యందు నమ్మిక ఉంచువారు, అది యెహోవా యందు నమ్మిక ఉంచువాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలిచే సియోను కొండలా ఉంటాడట. సియోను కొండలాగా స్థిరంగా ఉంటాడు. వాన రావచ్చు, వరదలు రావచ్చు, భీకరమైన గాలి, భీకరమైన తుఫాను, పెను వర్షము ఆ కొండ మీద కొట్టచ్చు. అయినా సరే ఎన్ని వర్షాలు వచ్చినా, నోవాహు కాలంలో వచ్చిన జలప్రలయంలో కూడా అన్ని స్థానాలు తప్పినాయి, కానీ కొండలు స్థానాలు తప్పలేదు. అలాగే స్థిరంగా ఉండిపోయినాయి. అంటే యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు ఎంత స్థిరులుగా ఉంటారంటే, కదలక సియోను కొండలాగా. సియోను కొండ ఏ రీతిగా ఉంటుందో అలాగే యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఆ రీతిగా ఉంటారు. అది మొదటి విషయం. రెండో విషయంలో అంటాడు, కీర్తనల గ్రంథం 68వ కీర్తన 16వ వచనం చూడండి. దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరు ఏల ఓరచూపులు చూస్తారు. దేవుడు నివాసముగా కోరుకున్న కొండ, దేవుడు నివాసముగా ఉండటానికి కోరుకున్నాడట ఈ కొండను. అర్థమైందా? ఈ కొండ విశ్వాసులందరి పేర్లు కొండలు. ఇప్పుడు విశ్వాసులందరి పేర్లు ఏమిటి? కొండలు. విశ్వాసుల పేర్లు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. అంతేగాని ఈ కొండల తట్టు నేను కన్నులెత్తిన సహాయం మాత్రం యెహోవా యొద్ద నుంచే కలుగుతుంది. మనం మనుషుల తట్టు సహాయం కొరకు చూస్తే రాదు. సహాయం వచ్చున్నది యెహోవా యొద్ద నుండి. కొండల తట్టు చూడటం, అయ్యగారు ఏసన్న గారు రాసిన కలవర పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నేనట కన్నులెత్తుతానా అని. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపండే నీ కొండలు తట్టిన కన్నులెత్తను. పాట అర్థం కాని వాళ్ళు అనుకుంటారు, ఏ సైన్ వదిలిపెట్టి కొండల తట్టు చూడటం ఏంటంటారు. సరిగ్గా రాసింది అర్థం చేసుకోవాలా. సంగతి వినకుండానే ధవీమని జవాబు చెప్పకూడదు. అది మన బుద్ధిహీనతను వెల్లడి చేస్తుంది. ఈ కొండలు కాదు, యెహోవా యొద్ద నుంచి సహాయం. ఇప్పుడు ఈ కొండను ఆయన కోరుకున్నాడు, ఈ కొండలను ఆయన కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు తెలుసా? నివాసముగా ఉండు నిమిత్తము. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం మొదటిది. రెండోది, ఆయన మన యందు నివసించినట్టయితే మనము కొండలాగా. ఇంకొక మాట, ఈ కొండలు 98వ కీర్తనలో ఏం చేస్తున్నాయో ఒక మాట చూడండి. 98వ కీర్తన 8వ వచనం. ఆయన సన్నిధిని
నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. చప్పట్లు కొట్టే నదులు ఉన్నాయి ఎక్కడన్నా? నదులు చప్పట్లు కొడతాయా అన్నాడు కదా. నదులు చప్పట్లు కొట్టునుగాక. నదులకు చేతులు ఉన్నాయా? కొండలు ఏం చేస్తున్నాయట? కొండలు ఏం చేయాలట? కొండలు ఉత్సాహధ్వని చేయాలట. కొండలన్నీ కూడుట అనగా కొండలన్నీ సహవాసము చేయుట. నేను ఒక కొండ, నీ ఒక కొండ, ఆమె ఒక కొండ, ఆయన ఒక కొండ, అన్ని కొండలన్నీ కలిపి ఓ చోట కూడి ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయాలి. స్తోత్రం. ఉత్సాహధ్వని చేయాలి కొండలన్నీ కలిసి. కొండలు ఈ కొండలు సత్యమును అనుసరించాలి. ఈ కొండలు పరిశుద్ధతను అనుసరించాలి. ఈ కొండలు పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలంటే, పరిశుద్ధత విషయంలో ఏ విధంగా ఉండాలంటే, శిఖరము మీద స్థిరపరచబడినటువంటి కొండ, శిఖరము మీద స్థిరపరచబడినటువంటి కొండను పోలి ఉన్నట్టయితే అప్పుడు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం అనే పేరు. యెహోవా పర్వతమునకు పరిశుద్ధ పర్వతం అనేటటువంటి పేరు. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నట్టయితే, పరిశుద్ధతను పోలి ఉన్నట్టయితే, అంత్య దినములలో జరిగేటటువంటి ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం, ఆఖరిగా ఈ ఒక్క మాట చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించి సకల జాతుల పక్షులన్నీ కూడా అందులో గూళ్ళు కట్టుకొని నివాసముండును. సకల జాతుల పక్షులు అనగా అన్యజనాంగము. సకల జాతుల పక్షులు అనగా అన్యజనాంగము. ఈ అన్యజనులందరూ కూడా శిఖరము మీద నాటబడినటువంటి చెట్టును ఆశ్రయిస్తాయి. పర్వత శిఖరము మీద స్థిరపరచబడిన యెహోవా మందిర పర్వతము అలా కొండలన్నిటికంటే పైకి ఎత్తబడినప్పుడు అన్యజనులందరూ ప్రవాహ జలములాగా వస్తారని, సకల విధములైన పక్షులన్నీ కూడా ఈ వృక్షమును ఆశ్రయించబోతున్నాయి, ఈ వృక్షాన్ని ఆశ్రయించబోతున్నాయని. దేవుని బిడ్డరా, ఇలా ఈ విధమైన అన్ని విషయాల్లో పైకెత్తబడినటువంటి పర్వతము, కొండలన్నిటికంటే ఎత్తుగా ఉన్నటువంటి పర్వతముగా మనము ఎదగాలి. ప్రేమ కలిగే విషయంలో మనం ఎదగాలి. సత్యం చెప్పే విషయంలో ఎదగాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచూ అన్ని విషయములలో మనము ఎదుగుదాము. ప్రార్థన విషయంలో శిఖరమును పోలిన అనుభవం, విశ్వాస విషయంలో శిఖరమును పోలిన, మన సమర్పణ విషయంలో ఒక శిఖరమును పోలిన అనుభవం. ఈ అనుభవాలన్నీ చూచిన తర్వాత సత్యమును అనుసరించే విషయంలో శిఖరం మీద ఉన్నట్టు వీటన్నిటిని చూచినాక అప్పుడు దేవుడు మరలా వచ్చి ఆయన మనకు పేరు పెట్టబోతూ ఉన్నాడు. అంచె దినములలోనే ఈ రూపంలోనికి సంఘం వస్తుంది. అంచె దినముల్లో సంఘం ఈ రీతిగా సంపూర్ణ సిద్ధి పొందిన తర్వాత తిరిగి మరలా ఆయన వస్తాడు. వచ్చి సంపూర్ణ సిద్ధి పొందిన వారికి ఈ పేరు పెడుతున్నాడు. వారిలో నివాసం ఉంచబోతున్నాడు. యెరూషలేములో నేను నివాసం వస్తాను, యెరూషలేములో నేను నివసిస్తాను. ఏమేమి పేర్లు పెడతాడట? 2 పేర్లు చెప్పండి. అవి సత్యమును అనుసరించు పురమనియు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం అనే పేర్లు నీకు ఆ దినాన్ని కలుగుతుంది. కాబట్టి
పరిశుద్ధత. యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతం అనే పేరు మనము స్వతంత్రించుకోవాలి అంటే పరిశుద్ధత పట్ల మనము స్థిరులమై ఉండాలి. పరిశుద్ధతలో స్థిరులమై ఉండాలి. పరిశుద్ధతలో ఏ శోధన ఎదురైనా పడిపోడు అన్నటువంటి నిశ్చయత కలగాలి. ఏ శోధన ఎదురైనా యోసేపు ఒక పరిశుద్ధ పర్వతం. యోసేపు ఒక పరిశుద్ధ పర్వతము. అటువంటి పర్వతమును పోలి మన విశ్వాస జీవితం ఉండాలి. అటువంటి పరిశుద్ధ పర్వతంగా మనము ఎదుగుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.